చనిపోయే ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న పక్షి జాతుల్లో బట్టమేక పిట్ట ఒకటి. ఈ జాతి పక్షులు భారత్, పాకిస్తాన్లలో విస్తరించాయి. 1969లో ఈ పక్షుల సంఖ్య 1200కు పైగా ఉండేది. ప్రస్తుతం 200లకు తగ్గిపోయింది. వీటిలో 80% రాజస్థాన్లోను, గుజరాత్లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని బట్టమేక పక్షుల జాడ కనిపిస్తుంది. ఈ పక్షి మనుగడ ప్రమాదంలో పడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటి జీవనానికి కీలకమైన విశాల మైదాన ప్రాంతాలు, పచ్చిక బయళ్ళు కాలక్రమేణా తరిగిపోతున్నాయి. వ్యవసాయం, మౌలిక సదుపాయాల విస్తరణ వల్ల వాటి ఆవాసాలు కుచించుకుపోతున్నాయి. వేట సైతం శాపంగా మారింది. ఈ దుస్థితిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బట్టమేక పక్షి జాతిని కాపాడేందుకు రోళ్లపాడు అభయారణ్యానికి 1988లో 6.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మరో 4 ఎకరాలు రైతుల నుంచి సేకరించి ఈ అభయారణ్యం విస్తరించింది. బట్టమేక పిట్ట సంరక్షణకు ఏర్పాటు చేసిన పచ్చిక బయళ్ళు అభయారణ్యం ఇది. ఆంధ్రప్రదేశ్లో 1988లో సుమారు 25 బట్టమేక పక్షులు ఉండేవి. ప్రస్తుతం 2-3 మాత్రమే కనిపిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అవి అడవి పక్షులే కావడంతో వాటి సంతతి వృద్ధి చెందడం లేదు. రాజస్థాన్ రాష్ట్ర అటవీ శాఖ ద్వారా అక్కడి నుండి 2 మగ బట్టమేక పక్షులను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేందుకు 2019లో ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. రాజస్థాన్ సర్కారు చేపట్టిన బట్టమేక పక్షి రక్షిత పునరుత్పత్తి కార్యక్రమం విజయవంతమైతే మగ పక్షులకు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ప్రాణి ఆవరణ వ్యవస్థలో తనదైన పాత్ర పోషిస్తుంది. కీటకాలతో పాటు ఎలుకలు, తుండలు వంటి చిన్న చిన్న క్షీరదాలు, సరీసృపాలను బట్టమేక పిట్ట ఆహారంగా తీసుకొని ఆవరణ వ్యవస్థలో వాటి సంఖ్యని నియంత్రిస్తుంది. ఈ పక్షి 3.5 నుంచి 4 అడుగుల ఎత్తు దాకా పెరుగుతుంది. దీని రెక్కలు పూర్తిగా విప్పినప్పుడు సుమారు 5 అడుగుల పొడవు ఉంటాయి. దానివల్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి కరెంటు సరఫరా కోసం ఏర్పాటు చేసిన అధిక వోల్టేజ్ తీగల బారిన పడి ఈ జాతి పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్, రాజస్థాన్లో బట్టమేక పక్షి ఆవాస ప్రాంతాల్లో అధిక వోల్టేజ్ విద్యుత్ తీగలను భూగర్భంలో ఏర్పాటు చేయాలని 2021లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే 2030 నాటికి దాదాపు సగం విద్యుత్తును సాంప్రదాయేతర మార్గాల్లో ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం విద్యుత్ లైన్లో భూగర్భంలో వేయడం సాధ్యం కాదు. అందువల్ల బట్టమేక పక్షి సంరక్షణ, ఇండియా పర్యావరణ హితకరమైన ఇంధన లక్ష్యాల మధ్య సమన్వయం సాధించేందుకు సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బట్టమేక పిట్ట పరిరక్షణ కోసం వాటి ఆవాస ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పడకు అవకాశం ఉందో పరిశీలించేందుకు నిపుణుల కమిటీని కొలువు తీర్చింది. ఈ కమిటీ సూచనల మేరకు వీలైనన్ని చోట్ల భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసుకోవాలి. బట్టమేక పిట్ట సంరక్షణకు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జాతి పక్షుల కోసం జరుగుతున్న వేటను పూర్తి స్థాయిలో నిలువరించాలి. వాటి రక్షణ కోసం జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాలను ఏర్పాటును ప్రకటించాలి. బట్టమేక పిట్ట పునరుత్పత్తి, వాటి జనాభా వృద్ధి కోసం రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర అటవీ శాఖల ద్వారా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. భారత వన్యప్రాణి సంస్థ దీనికి సంబంధించిన సాంకేతిక సహకారం అందిస్తుంది. ఈ పక్షుల ఆవాసాల పరిరక్షణకు వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి పథకం కింద ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక సాంకేతిక సహాయం అందిస్తుంది. ఈ పథకానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరము ఉంది. ఆయా రాష్ట్రాలు చేపట్టిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు భాగస్వామ్యం కల్పించాలి.